కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే పనుల్లో పడింది. హామీలలో అతి కీలకమైన పథకం మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ పథకం మొదట్లో ప్రజలకు చాలా ఆనందాన్ని ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి ఈ పథకంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపైన మాజీ ఐఏఎస్ అధికారి మరియు లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అలాగే మన ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఖజానాన్ని తమకిష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుందని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు మంచిది కాదని ఆ వీడియోలో పేర్కొన్నారు. సుమారు 1,20,000 కోట్ల నుండి 1,30,000 కోట్ల అధిక ఖర్చు చేసే పథకాలతో రాష్ట్రాన్ని దివాలా దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలన తెలంగాణ మెడకు చుట్టుకున్న ఉరిలాంటిదని కీలక వ్యాఖ్యలు చేశారు. 1,20,000 నుంచి 1,30,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వస్తుంది. ఇది ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉరితాడవుతుంది. నేను ముందే హెచ్చరిస్తున్నాను.